ఇక నువ్వు నిజం చెప్పడానికి అంత సిగ్గేస్తోందా? విషయం ఎలా చెప్తున్నావంటే ఎవరో తెలియని వాళ్లకు చెకప్ చేయాలన్నట్టుగా. మై హస్బెండ్ వాజ్ రైట్. నీ ప్రతి మాటలోనూ వేరే ఇంకో అర్థం రహస్యంగా ఉంటుంది. యు ఆర్ సో అన్ప్రెడిక్టబుల్. ఎనీవేస్, యు ఆల్ జస్ట్ సే హియర్. నేను టెస్ట్కి ఏర్పాట్లు చేస్తాను. మీకు వేరే డాక్టర్ ఎవరు దొరకలేదా? ఒకవేళ ఈవిడే దొరుకుంటే అప్పుడు ఈవిడికి నిజం చెప్పుండొచ్చు కదా. లేదు, మంచిదే, పేరు చెప్పలేదు. ఇప్పుడు పేరు చెప్పకుండానే టెస్ట్ జరుగుతుంది. ఏమైంది? ఏమైందంటే ఏంటి అర్థం? ఎందుకంటే నేను ఎక్స్పోజ్ కావాలనుకోవడం లేదు. ఈ డాక్టర్ ఎవరో, ఎంత ట్రస్ట్ వర్తో తెలియదు కదా. రేపు ఒకవేళ మీడియాకు చెప్తే పేరు చెప్పి తీరాలి కదా. లేదబి, ప్లీజ్ నువ్వు పేరు చెప్పొద్దు. లేదంటే ఏంటి? ఇక్కడి నుంచి సరాసరి నేను మీ ఇంటికి వెళ్తాను. అలాగే అందరికీ మన రిలేషన్షిప్ గురించి చెప్పేస్తాను. మనం ఎన్ని అబద్ధాలు చెప్పామో, ఎన్ని నిజాలు దాచామో అన్నీ చెప్పేస్తాను. నువ్వు అలా చేయడానికి వీల్లేదు. ఆర్డర్ వేస్తున్నావా నాకు? ఏ అధికారంతో? నా ప్రెగ్నెన్సీ గురించి నీకు డౌట్ కదా, నీకు సాక్ష్యం కావాలి కదా. అప్పుడు నా ప్రైవసీ గురించి కూడా నువ్వే జాగ్రత్త తీసుకోవాలి. ఎవరికి తెలియడానికి వీల్లేదు నేను ప్రెగ్నెంట్ అని. అయినా ఒకవేళ నీ మొండితనం వల్ల ఎవరికైనా తెలిసిందనుకో, అలాగే నా రెప్యుటేషన్ మీద ఏదైనా ప్రభావం పడితే అప్పుడు నేనేదైతే చెప్తున్నానో అదే చేస్తాను. ఇక అప్పుడు నీ రెప్యుటేషన్ పరిస్థితి ఏమవుతుందో తెలుసుకో. అందుకు బాధ్యుడివి నువ్వే అవుతావు. తను ఒక నువ్వు అలా చూస్తున్నావంటే నేనేం చేయలేదు. అయినా తను అబద్ధం చెప్తోంది, టెస్ట్ చేయించుకోకుండా ఉండొచ్చని. ఒక్కసారి టెస్ట్ జరిగిపోయి రిపోర్ట్స్ నా చేతికొస్తే చాలు. అప్పుడు చూస్తాను నేను తన సంగతి. ఇక పద, తను వెళ్ళి డాక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకముందే పద. కమ్. ఆయన అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు తను ప్రెగ్నెంట్ కాదు అని? హే మిసెస్ ఆకాష్ కుమార్, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఇప్పుడు పెయిన్ ఎలా ఉంది? అర్చన, అర్చన, హే ఆకాష్, నెమ్మదిగా. ఏమైంది? నేను ఒకటి అడిగాను నిన్ను. ఏమడిగావు? ఏం ఆలోచిస్తున్నావు? ప్రజ్ఞక గురించి ఆలోచిస్తున్నాను. ఐ మీన్, నీకు కనిపించడం లేదా తను కాస్త వియర్డ్గా బిహేవ్ చేసిందని? అవును సరే, నా పరిస్థితి చూస్తే తనకు కోపం వచ్చింది. తను అన్నన్ని మాటలనేసింది. కానీ అమ్మమ్మగారు నన్ను ఆ పని చేయమనలేదని నేను చెప్పినప్పుడు అప్పుడు కూడా తనేమి రియాక్ట్ అవ్వనే లేదు కదా. ఐ నో యు ఆర్ రైట్. నువ్వు కావాలంటే అందరికంటే ముందు ఈ న్యూస్ మీ హస్బెండ్కే చెప్పొచ్చు. వేర్ ఇస్ యువర్ హస్బెండ్? ఇట్స్ ఓకే డాక్టర్, నేను స్వయంగా చెప్తానండి. థ్యాంక్ యూ. కాంగ్రాట్స్. షీఈస్ ప్రెగ్నెంట్. వాట్? ఇట్స్ నాట్ పాసిబుల్. తను ప్రెగ్నెంట్ ఎలా అవ్వగలుగుతుంది? డాక్టర్, ఆర్ యు షూర్? వాట్ యు మీన్? నేనే తనకి టెస్ట్ చేశాను. తను ప్రెగ్నెంట్ గా ఉంది. నువ్వు మళ్ళీ ఏదో గేమ్ ఆడుతున్నావు కదా. నువ్వు డాక్టర్ని కన్విన్స్ చేసి ఆవిడ చేత ఈ దొంగ రిపోర్ట్ తయారు చేయించావా? ఎనఫ్ అబ్బే, ఎనఫ్. నేను ఎలాంటి గేమ్ ఆడడం లేదు. అలాగే నేను డాక్టర్ కూడా ఏం చెప్పలేదు. డాక్టర్, నేనేమైనా మీకు చెప్పానా వీళ్ళకి నేను ప్రెగ్నెంట్ అని చెప్పమని? లేదు, తను అసలు అలా ఏమీ చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పినా నేను అలాంటి పని ఎప్పటికీ చేయను. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్. వెల్, ఇన్ దట్ కేస్ ఐ వాంట్ టు సీ ద సోనోగ్రఫీ రిపోర్ట్. నేను ఆ రిపోర్ట్ చూడాలి. అభి, నువ్వు నీ లిమిట్స్ దాటుతున్నావు. నువ్వెలా చెప్తే నేను అలాగే చేశాను. ఎక్కడంటే అక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకున్నాను. ఇప్పుడు కూడా నువ్వు ఇలా అనుమానిస్తున్నావా? తను దయచేసి హైపర్ అవ్వద్దు. జస్ట్ రిలాక్స్. మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు. కానీ స్ట్రెస్ తీసుకోవడం వల్ల నీకు ఏమాత్రం మంచిది కాదు. మీరు సోనోగ్రఫీ చూడాలంతే కదా. కమ్.
ఇదిగో చూడండి. దిస్ ఇస్ గ్రోయింగ్ చైల్డ్. ఇప్పుడు ఇది అండర్ డెవలప్ స్టేజ్ లో ఉంది. క్లియర్ ఇమేజ్ కనిపించడం లేదు, కానీ ఈ ఫ్రీక్వెన్సీ అలాగే ఈ మూమెంట్స్ ఇదే చెప్తూనే తను ప్రెగ్నెంట్ అని. ఇప్పుడు నీకు నమ్మకం కుదురుంటుంది, అవునా? హౌ ఇస్ దిస్ పాసిబుల్? తను ప్రెగ్నెంట్ ఎలా? నువ్వు కంగారు పడకు, నేను మాట్లాడతాను. అంతటితో అయిపోలేదు. ఆ తర్వాత అబ్బాయి అమ్మాయితో అన్నాడు, హలో బాయ్ ఫ్రెండ్ నువ్వా లేక నేనా? అప్పుడు అమ్మాయి ఏముందో తెలుసా, వెతి గర్ల్ లాగే బిహేవ్ చేస్తున్నావు అని. But I must say, ఈ రీయూనియన్ వల్ల చాలా మజాగా ఉంది నాకు. మజా తర్వాత, కానీ మీరందరూ ఇక్కడికి ఏ పని మీద వచ్చారో దాని గురించి మర్చిపోవద్దు. ఓ రిలాక్స్ అలియా, నువ్వు దాని గురించి ఏమీ వరి కావద్దు. ప్రవీణ్ ఎలా హ్యాండిల్ చేయాలో అది నువ్వు నాకు వదిలేయ్. తన మీద ఎలాంటి మ్యాజిక్ ప్రయోగిస్తానంటే తను నా వైపు, ఐ మీన్ నీ వైపు వెంటనే పరిగెడుతూ వస్తాడు. ఆలియా చూసుకో మరి, ఒకవేళ తను ప్రవీణ్ ప్రేమలో పడిపోతుందేమో. కమ్ ఆన్ గైస్, స్టాప్ లాఫింగ్ అండ్ బీ సీరియస్, ఓకే? నేను ఈ అవకాశాన్ని చేజార్చుకోవాలని అనుకోవడం లేదు. యు నో వాట్, సో కమ్ ఆన్, సపోర్ట్ మీ ఇన్ దిస్. అది సరే అలియా, నువ్వు తనకి మందెందుకు తాగించకూడదు? యాక్చువల్లీ ప్లాన్ అయితే అదే కదా. మందు తాకుండా తను నాకు దగ్గరికి ఎప్పటికీ రాడు కదా. సో యునో ఏదో ఒకటి ఆలోచించాల్సిందే. మనం ఇప్పుడు ఎలా ఆలోచించాలంటే, మనం ఏదైనా అకేషన్ రెడీ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే స్వయంగా ప్రవీణ్ మన దగ్గరికి వచ్చేలా ఉండాలి. హ్యాపీ అకేషన్. సో అలాంటిది ఏదైనా ఉంటే ఆలోచించండి. గైస్ చూస్తుంటే ఆలియా మనతో కాదు, కేవలం ప్రవీణ్ తోనే తన రీయూనియన్ చేస్తున్నట్టుంది. యా వాట్ ఎవర్. కానీ ఒక్క విషయం మీరందరూ జాగ్రత్తగా వినండి. మీరందరూ కూడా, ఓకే? స్పెషల్ గా నువ్వు. ఎప్పుడైతే నేను నా ప్రవీణ్ తో పాటు ఉంటానో అప్పుడు మీలో ఎవ్వరూ కూడా నాకు ఆ చుట్టుపక్కల కనిపించకూడదు. ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ ఆఫ్ యూ డిస్టర్బింగ్ మీ, ఓకే? ఇస్ దట్ క్లియర్? ఓకే డన్, ఏదో ఒకటి ఆలోచిద్దాం. బట్ గైస్, వేర్ ఇస్ ద డ్రింక్? ఓ యా, అబౌట్ దట్ ఐ జస్ట్ థాట్. ఒక నిమిషం. కాంగ్రాట్స్, షీఈస్ ప్రెగ్నెంట్. నేనేమైనా మీకు చెప్పానా వీళ్ళకి నేను ప్రెగ్నెంట్ అని చెప్పమని? తను అసలు అలా ఏమీ చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పినా నేను అలాంటి పని ఎప్పటికీ చేయను. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్. ఏమండి, ఐఎమ్ సారీ. లేదబ్బి, నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా మీద ఇంత నమ్మకం ఉన్నందుకు.